హాయ్ హలో నమస్తే. పార్లమెంటులో స్పీచ్ అయితే అయిపోయింది. నిర్మలా సీతారామన్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ అయితే అయిపోయింది. ఆ స్పీచ్లో ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించిద్దేమోనని మాలాంటి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు దురదృష్టవశాత్తు మాకు అలాంటి ఆంధ్రప్రదేశ్ అనే పేరు వినపడలేదు. కానీ లేచిన దగ్గర నుంచి బీహార్ 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 అన్నారు. ఓకే ఫైన్. బీహార్ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా బీహార్ వాళ్ళు మోడీ గారి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. జేడీయూకి అదే నితీష్ కుమార్కి ఒక 8 ఏమున్నారు. బీజేపీ వాళ్ళు ఒక 4 గెలిచారు. బీహార్ మొత్తం మీద బీజేపీ నితీష్ కుమార్ ఎలియన్స్ 2 కలిపి 12 సీట్లు ఇచ్చారండి. ఆ 12 సీట్ల కోసమని బీహార్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. 25కి 25 మంది ఎంపీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ వివక్ష అంటా నేను. వై దేర్ గివింగ్ సో మచ్ ప్రయారిటీ టు బీహార్. ఇప్పుడు ప్రీవియస్ బడ్జెట్లో కూడా అమరావతికి 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక అప్పు అరేంజ్ చేసి ఇదిగో క్షమాష్ ఇంకా అమరావతికి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి మనం బలాలు జరుచుకున్నాం. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు వచ్చేసినాయి ఇంకా అయిపోయిందని చెప్పేసి బలాలు జరుచుకున్నారు. ఓకే, 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి. అదే టైంలో బీహార్కి 26,000 కోట్ల రూపాయల రోడ్ల ప్రాజెక్టులు ఇచ్చారు. పోయిన ప్రీవియస్ దాంట్లో 11,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు. రోడ్డు ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్స్, ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించినవి ఇలా చాలా ఇచ్చారు 2024లో బీహార్కి. సరే, అప్పుడంటే ఏదో మోడీ గారి ప్రభుత్వం కొద్దిగా అటు ఇటు ఉంటుందా పోతుందా అని చెప్పి బీహార్ అతను ఎక్కడ మళ్ళీ మనసు మార్చుకుంటాడని అతను ఇచ్చాడు అనుకోవచ్చండి. ఇప్పుడు మహా అయితే ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి బీహార్కి ఎక్కువ ఇస్తే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు అనేది కదా ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు చూడండి, బీహార్కి ఎన్ని ఇచ్చారు వీళ్ళు. బీహార్లో మకానా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. బీహార్ ఫార్మర్స్కి ఇప్పుడు 2025 బడ్జెట్లో మళ్ళీ బీహార్కి పెట్టారు. మకానా ఏదో పెడతారట స్టేట్లో. బీహార్ ఫార్మర్స్కి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారట. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇస్తారట సివిల్ ఏవియేషన్కి సంబంధించి. క్యానల్ ప్రాజెక్ట్ ఒకటి, మిథిలాంజల్ అనేది ఒక ప్లేస్లో క్యానల్ ప్రాజెక్ట్ ఒకటి, ఐఐటి పాట్నా ఎక్స్టెన్షన్ ఒకటి, నేషనల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇన్ని బీహార్కి ఇచ్చారు. ఎంతమంది ఉన్నారా ఆ బీహార్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ని కాపాడేది మోడీ గారి కంటే? 12 మంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ వివక్ష జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో కనీసం మనం ఈ విషయం మాట్లాడుకోవడానికి కూడా బాధాకరమైన విషయమే నాకు తెలిసిన వరకు. ఆంధ్రప్రదేశ్కి సరే వాళ్ళు ఇచ్చినంత కాకపోయినా 1-2 అన్నా ఇవ్వాలిగా. ఓకే, అదేమంటే ఈ బడ్జెట్కి ముందు అదే ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన సంస్థలన్నీ తీసుకొచ్చి పెట్టారు. నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయారంటే అవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. అవన్నీ సంస్థలకు సంబంధించినవి. ఓకే, బడ్జెట్కి ముందు వచ్చి ఇదిగో ఇక్కడ ఈ అనౌన్స్ చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్ పెట్టారు కదా, ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మేము ఏదో అనౌన్స్ చేస్తున్నా ఉన్నారు. ఆ అనౌన్స్ చేసి మొత్తం బడ్జెట్లో ఉన్నాయో లేదో చూడండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేస్తే కుదరదు కాదు, ప్రభుత్వ బడ్జెట్ కదా అది. ఆ బడ్జెట్లో ఉన్నాయా లేవా అనేది 1-2 రోజుల తర్వాత మనం చూసి చెబుదాం. ఓకే, నిజంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు అది కూడా అప్పు అరేంజ్ చేస్తామన్నట్టున్నారు. దాన్ని బడ్జెట్లో పెట్టారా లేదా ఊరికే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా అనేది మనం ఒకసారి స్టడీ చేసి చెబుదాము. బట్ ఇచ్చినవి కూడా ఏదో పెద్ద గొప్ప ఏం కాదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినవి సంస్థలను తీసుకొచ్చి కంపెనీలు పెట్టుకొని వచ్చి స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి దానికి లాభం వస్తే ₹1 కూడా ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టలేదు వాటి మీద. ఈ బిహెచ్ఈఎల్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఒక్కటి కూడా ₹1 కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది లేదు. ఎందుకు ఇది జరుగుతుందా అంటే ఒకటే, 2 రీజన్స్. నా అనుమానం ఒకటి చంద్రబాబు నాయుడు గారి భయాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటంటే ఎక్కడ ఈ కూటమి విచ్ఛిన్నమైందో అనేటువంటి ఒక టెన్షన్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టెన్షన్ వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఆ టెన్షన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే,
లేదంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగితే వేరే ముఖ్యమంత్రి అయితే ఊరుకోరు కదా. ఇంత అన్యాయం జరిగిందంటే వేరే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ బెదిరించినట్టుగా ఈయన ఎందుకు బెదిరించలేకపోతున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈయనలో భయం ఉంది. ఏదంటే ఎక్కడ కూటమి విచ్ఛిన్నమైద్దో. ఇప్పుడు చూడండి, నాకెందుకో ఈ బడ్జెట్కి ముందే ఈ గొడవలన్నీ జరిగినాయి. ఇదిగో కూటమి విడిపోతుందంట, ఇదిగో పవన్ కళ్యాణ్ అదేదో మాట్లాడాడు, ఇదో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని తీయాలని, అదంతా వచ్చి కేంద్రం నుంచి వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి మేము చెప్పేంత వరకు మీరు ఎవరు మాట్లాడొద్దు అని అంటే ఒక టెన్షన్ క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. నా డౌట్ ఇది ఈ బడ్జెట్లో ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడని చెప్పి టెన్షన్ పెట్టినారేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎక్కడ ఆయన మాట్లాడతాడు, ఎక్కడ వచ్చి నా డిమాండ్లు పెడతాడో చంద్రబాబు నాయుడు వచ్చి, అరే ఈ కూటమిని విడగొడదామని చెప్పేసి టెన్షన్ పెట్టండి అని ఒక ప్రణాళిక మీద ఆయన టెన్షన్లోకి నెట్టారేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, అయిపోయింది ఇది మొత్తం. ఒకటి రాలేదు. సరే, ఆ బడ్జెట్లో ఇప్పుడు చదివినటువంటి బడ్జెట్లో ఒక మంచి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అని, అది ఒక్కటి మాత్రం మంచిది, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్. బట్ కంపారిటివ్లీ ఆ 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది కదా అని చెప్పేసి వీళ్ళు ఏదో కారు కొనుక్కోవడానికి పోయారనుకోండి, ఆ కారుకి ట్యాక్స్ 18% చేస్తే, చిన్నదైతే పెద్ద కారు అయితే 40% వరకు ట్యాక్స్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది కదా అని మిడిల్ క్లాస్ వాడు కార్లు కొన్నాడు అనుకోండి, 40% ట్యాక్స్ కట్టాలి. అట్లీస్ట్ 20%, చిన్న కార్లు కొంటే 20% ట్యాక్స్ కట్టాలి. సెస్ ఉంది కార్ల మీద, సెస్ ఎంత ఉంది? 25% ఉంది. ఆల్మోస్ట్ 40 to 50% మధ్యలో ట్యాక్సులు కట్టాలి. దాని బదులు ఇన్కమ్ ట్యాక్స్ 10% ఇన్కమ్ ట్యాక్స్ పడింది అనుకోండి, నీ ₹1,00,000 ₹10,000 ట్యాక్స్ కడితే అయిపోయేది. ఇప్పుడు 40% 50% మిడిల్ క్లాస్ వాళ్ళని పర్చేసింగ్ పవర్ పెంచేసి కార్ల వైపుకి, టెక్నాలజీ వైపుకి మలిచి అక్కడ సెస్ చేస్తే సరే, ఇంకా అది డిఫరెంట్ ఇష్యూ. ఎనివే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సేవింగ్ చేసుకునే వాళ్ళకి మంచిది. ఏదైతే ఈ యొక్క 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అయితే ఉందో, ఎక్కడ ఆడంబరాలకు పోకుండా కారులు కొంటాము ఇవన్నీ అనేవాళ్ళు లేకుండా వచ్చిన దాంట్లో ప్రశాంతంగా బతుకుదాం అనేవాడికి మంచిది. ఓకే, ఇప్పుడు అది తప్ప ఇప్పుడు గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకి ఇమ్యూనిటీని పెంచడానికి మీరేమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయండి అని చెప్పి డిమాండ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు ఈ బడ్జెట్లో. చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, ఒక గ్లాస్ పాలు ఇవ్వండి పిల్లలకి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ లోపం అనేది ఉంది. చిన్నపిల్లలకి ఒక గ్లాస్ పాలు ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టండి, అవసరమైనటువంటి ఒక డిమాండ్ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. బట్ ఆ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మరి దానికి సంబంధించి పెద్దగా ఏం మాట్లాడలా ఇక్కడ. ఓకే, నేను మార్నింగే ఒక వీడియో పెట్టాను. మార్నింగ్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. దేని మీద శాలరీ స్టాగ్నెంట్స్, లాభాలు పెంచుతున్నారు కానీ, లాభాలు పెరుగుతున్నాయి కానీ కంపెనీలకి ఉద్యోగుల్లో జీతాలు పెంచట్లేదు, ఉద్యోగులు తీసేస్తున్నారు. మరి కంపెనీలు లాభాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు కంపెనీలు అనేది అదొక పెద్ద అన్యాయం జరుగుతుంది ఎంప్లాయీస్కి అని చెప్పేసి. మరి అది వాళ్ళే ప్రకటించారు, మనం ప్రకటించింది కాదు, వాళ్ళే ఎకనామిక్ సర్వేలో పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇది ఎల్ఐసి లాంటి దానికి 100%, నాట్ ఎల్ఐసి, ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% ఎఫ్డిఐకి ఓపెన్ చేశారు. 100% ఎఫ్డిఐకి ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు అర్థం, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు మొత్తం వస్తాయని, ఇన్సూరెన్స్ నువ్వు చచ్చిపోతే డబ్బులు ఇస్తాయని ఏదో ఒకటి ఉంటారు కదా, అవన్నీ 100% వస్తాయని ఒకటైతే పెట్టినట్టు చూశాను నేను. దాంట్లో 100% ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ అన్న వాట్ ఈస్ ఏ ఇన్సూరెన్స్ సెక్టార్ అని ఒక స్క్రోలింగ్ చూసా ఇంగ్లీష్ టెలివిజన్ ఛానల్లో, ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా దేంట్లో చూశాను నేను. ఓకే, సరే, ఎనివే ఈ జిఎస్టీ, ట్యాక్స్లు ఇవన్నీ ఎలాగ ఉన్నాయి కదా. సరే, ఏదైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్యాయం జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.